ఆటోనే చెప్పు ఏమే మనం తెంగిపోయిన సామాన్ మన కాడికి ఇంకోటి తెంగిపోయాడు. ఎవర్రా? ఫోటో చూపిరా. ఎవరి ఫోటో? ఏం ఫోటో? అని ఫోన్ తెంగిపోయింది మావాడు. లాక్ తెలుసా? ఆయకరాడు ఉందిగా. తీ ఫోన్ది. ఏటోని లాక్ ఉంది కదరా. హ్యాకర్ దీని లాక్ ది. నేను వాళ్ళ పేరు గమ్మతుందిరా. ఏం చేద్దామంట ఇప్పుడు చెప్పు. కాంటాక్ట్ చెక్. ఎవరు మా ఫ్రెండ్ అంటారా? చేద్దామా? ఆ ఫోన్కి ఫోన్ చేయి. ఓడో ఒకడు ఎత్తాడు చుల్లిగాడు. ఇంటర్ కూడా గమ్మతుందిరా. హలో, నేను టోనీ. అవన్నీ కాదు, మా సామాన్లు దిగిపోయి మా వాళ్ళకే కొట్టినామంట. యాక్టింగ్ చేయించురా. అవన్నీ మాట్లాడక నేను లొకేషన్ పంపిస్తున్నా. నీకు మస్తు ఉందిరా, నువ్వు దారా, నీకు లొకేషన్ పంపిస్తున్నా వాట్సాప్లో. మన సామాన్ తెంగిపోయింది. ఏమైందిరా? మా సామాన్లు దిగిపోయి మా వాళ్ళనే కొట్టినామంట. ఏంది కదా? ఓడి తెంగిపోయింది. ఎవరిని అంటున్నావు? మీ వాడే బదలాడుతున్నావు. ఎవరిని అంటున్నావురా? టోనీ కథలు తెంగుతుంటోని. సరేరా బే, నువ్వు దింపలేవు మరి మాల్ని ఏమందుకు కొట్టినావు? మాల్ ఏమన్నా కొట్టిరా? ఏమో చంపేసిర్రా? అవును బే. బే అచ్చా, ఇంతకు ఎవరు చంపిర్రా? మావాడు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఎట్లుంటావు? అవులా, నువ్వు అర్థంలో నాలుగు లేకపోతే నీలే ఉంటున్నా. దీంతో ఏంతో వేసిపాడేద్దాం. అరే ఎంతమంది నమ్ముతారా? నేను చంపేదాకా ఇడికి వెళ్ళడలేదు. అరే నా దోస్తాడు సేమ్ నీలానే ఉంటాడు రా. దోస్తు కాడ సేమ్ నల్లగా ఉంటాడా? అరే బిల్డింగ్ కలిసి ఆడేమరా సాయి ఆడు. అచ్చా రైట్ ఆడా మనం వదిలేసినాం కదా జాక్, మనం అప్పుడే. రామాలు ఆడకు, చంపింది నువ్వే. నాకు అక్కడ వీడియో ఉంది. ఏం వీడియో? ఎవరన్నా మీరు? ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఆటో ఇచ్చేసి వెళ్తూ కాలు ఎప్పుడు తండ్రి నిన్న చెప్తున్నా. సరేనా? ఎవరన్నా మీరు? నా ఆటో మీకెందుకు ఇవ్వాలన్నా? సింగిల్గా ఉంటే పేరు చెప్తారు, గ్యాంగ్ పేరు ఉంటే గ్యాంగ్ పేరు చెప్తారు. జాక్ చెప్పు జాక్. దూపిడి గ్యాంగ్. మీరు ఏ గ్యాంగ్ అయితే నాకేందన్నా? పొచ్చులకు ఫోన్ చేస్తున్నావు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అంత టైం ఉంది అనుకుంటున్నాను నీ దగ్గర. టైం 8:30 అవుతుంది. అదమ్మా లేస్తున్నా. లేవురా అన్నయ్య, లేకపోతే అమ్మ కోపడుతుంది. లేవు లేవు. నిమ్మి, అన్నయ్య లేసే వరకు బిస్కెట్స్ అయిపో వెళ్ళి. సరే అమ్మ.
గుంజుకుండు. ఇగో అన్న నా బిస్కెట్లు అన్ని గుంజుకుంటుంది. ఇంకోసారి అన్నకి 2 ప్యాకులు తీసుకురా. సరే గాని రే సాయి, తిన్నాక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా, మర్చిపోకు. సరే అమ్మా. అరే ఏం కొట్లాడుతున్నా? ఓకే టాస్ వేసుకొని ఇప్పుడు మంచిగా మన ఉంటే మనం క్రికెట్ ఆడుతున్నాయి కదా. అవును, అయినా వాడు ట్రైన్ ఎక్కినంట నైట్. ఇప్పుడే ఊరికే వచ్చిన, అప్పుడే బ్యాంకింగ్. నేను వస్తున్నాను నాడు. అయ్యా అరే అన్న బాల్ ఎందుకు కొలగొట్టా అన్న? నాకు కావాలి ఇప్పుడు. నేను అప్పటి వరకు ఈయన కూర్చుంటా. ఏమన్నా వేసుకో. ఒరే అన్నయ్య రారా. సాయనా నా బాల్ ఏదన్నా? ఏమోరా. ఒక్క నిమిషం నాన్న పోయినాక ఇల్లు గడవడం చాలా కష్టం ఉంది. ఏదన్నా ఉద్యోగం చూసుకోవచ్చు కదా. సరే అమ్మా, నా ప్రయత్నం. అన్న త్వరగా ఫోన్ చేయన్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా. ఎప్పుడు వచ్చినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా అన్న. ఏ అన్న రాబరీ కేసు ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా, డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి. అలాగే ఫోన్ చేసి హలో టోనీ, ఇప్పుడే నీ లెక్క కొన్ని చూసిన, సేమ్ టు సేమ్ ఉంది నీలాగని. నిజంగా అమ్మ తోడు. నేను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు, నేనేం చేయాలి దానికి? ఇప్పుడు ఏం చేయమంటావు? సరే వస్తున్నా. ఎడుకో పోతురు వేరే అప్పుడు అప్పడాక ఫ్రెష్ అయిపోయి. అయిపోయినా అప్పుడే సరం అయిపోయిందిరా. మన లడ్డుగాడి ఇంటర్నేషన్ అనుకో. ఇవాళ ఏం బ్లాక్ చేద్దాం రా? క్రికెట్ బ్లాక్ చేద్దాం రా. అరే క్రికెట్ వద్దురా. మూటువాడు ఆ బండోడు ఆ దుబ్బోడు బాల్ కూడా కొట్టిండు. రావు అదో వాడు బాల్ కూడా కొట్టిండ్రా. ఆ మూటుగాడు కనిపిస్తా అంత పట్లు చేస్తా. సరే మా అమ్మ షబ్బు గురించి పోతుందా మనం. పైసలు పైసలు తీరా, సరిరా. పైసలు 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 తీరా, సరిరా. పైసలు నీకెందుకురా పైసలు? నీకెందుకురా? నా పింఛన్ పైసలు అవి నీకెందుకురా? పట్టుకో పింఛన్ పైసలే. ఏం కావాలి?
నీకు కైగురే చెప్పు జాక్, అసలు ఎవడు వాడు, అలా ఉండడం ఏంది, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏమోటో నీకు తెలియదు, కానీ వాడు చూడడానికి మాత్రం నిలానే ఉంది. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు అసలు తెలియదు, కానీ ఈ రోజే చూసిన ఇంట్లో నుండి ఫోన్ వస్తుంది. ఇక్కడ నుండి వస్తున్నాను. ఏం పనా నేను చేస్తా. చేస్తానా? ఈ నంబర్ చెప్పు, నేను నీకు ఫోన్ చేస్తాను. రైట్ తమ్ముడు, నేను నీకు ఫోన్ చేస్తాను. చేస్తారా? సరే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ తమ్ముడు. నా కాడ 10 రూపీస్ ఉన్నాయి చాయ్ వానికి. మీ కాడ ఎంత ఉన్నాయి? మీరేం వచ్చిండ్రు తోకలాగా? నాను చక్కర్దే. సరే బుక్కని కాదురా, ఇప్పుడు ఇలా దాడు ఆఫ్ చేసి చిక్కర రమ్మన్నాడుగా. తెలిసే పొట్టు పొట్టు కొడతాడు మా అయ్య. ఏం కాదు, లైట్ అవన్నీ పట్టించుకోద్దు అవన్నీ. అయితే మీ ఇంటికైనా కొంచెం, మా ఇంటికైనా కొంచెం ఏదైనా కవర్ తీసేసి వాళ్ళ డాడీకి ఇచ్చేద్దాం. 20 రూపాయలతో చాయ్ తాగుదాం. పోయి తీసుకురాపో. ఏమంటావు? ఓకేగా? ఓకే. ఆగి కడియ పలవటకి గడి. కవర్ ఏం చేసుకుంటారా? ఏ ఒకటి అనుకుంటా, నీకు ఎందుకురా? బుక్కరా, నువ్వు బుక్కకి రా. దా. దిక్కులు ఉంటుందా? అది ఉంటుంది. ఓళ్ళు ఎప్పుడు అది డౌన్ నాకు తెలియలేదు. నాకు పిరమైందేమో. అరే మనం ఎంత గ్రేట్ రా, చక్కెర అమ్ముకొని మరి చాయ్ తాగుతున్నాం. పొద్దుంతా తిరగాల, రాత్రి కాగానే ఇంటికి రావాలి. ఇంకేం పని ఇంకా? అరే ఏందమ్మా ఊకే నేను లొల్లి రాగానే స్టార్ట్ చేసినావా? అన్నం పెట్టి ఆగలేదు జల్దీ. ఏం కూరలే పచ్చడితో తినాలా? దోస్తులతో తిరిగినా దోస్తులు పెట్టలే. దోస్తులతో పోకమ్మా. మాటలకైతే తప్పలేదు కానీ ఏమైనా పని చూసుకోవడం ఉందా లేదా? ఇదే గాలి కూడా చెప్పినా అమ్మా, అదే ప్రయత్నం ఉన్నా, వెతుకుతున్నా నేను కూడా. ఏం వెతుకుతున్నావో ఏమో పని. హలో తమ్ముడు, అదే మన పనికి వస్తున్నావు కదా, ఇది మన అడ్డగాడికి వచ్చేసి, ఇది మన అడ్డ వచ్చేసి ఎవరు చెప్పకుండా వచ్చేసి నీకోసం మనం బయట వెయిట్ చేయాలి. రైట్ 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 వచ్చినాక ఫోన్ చేయి. రైట్ రైట్.
కాబట్టి నేను ఇక్కడికి వాంటెడ్ స్టిక్కర్ చేయించి ఇక్కడికి రప్పించినాం ఏమన్నలాగా ఉన్నావు కాబట్టి బాయ్. అరే ఇందిరా జాక్ వీడు నా పోర్ చేసిందేమో అనుకుని నేను అనుకుంటే ఊకే పొద్దున్న నుంచి ఫోన్ చేసి గుద్దల్దాం చేస్తుండు. అరే జాక్ నువ్వు చెప్పినట్టు వీడు సేమ్ అలానే ఉన్నాడు రా కూర్చో. వీడు అచ్చు కుదిరదు అలానే ఉన్నాడు రా. అవు బాయ్. నీ పేరేం తమ్ముడు? నా పేరు సాయం. ఏం లేదా స్ట్రాబెర్రీ చేస్తాం. స్ట్రాబెర్రీ అంటే పట్టుకో పెట్టుకోకు. స్ట్రాబెర్రీ అంటే దోపిడి. ఒకవేళ కేసు అటు ఇటు అయిందనుకో నా ప్లేస్లో నువ్వు వెళ్ళి మేనేజ్ చేసుకోవాలంతే. లేదండి నేను ఆ పని చేయను, నేను చెయ్యను. లేదు లేదు వెళ్ళ లక్షిస్తా. అసలు నీకేం పని ఉండదురా. ఒకవేళ రాబరీ అటు ఇటు అయితే పోలీస్ కేసు నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి అంతే. లేదన్నా నేను చెయ్యనన్నా. లేదు లేదు. అరే ఈ డీల్ నువ్వు యాక్సెప్ట్ చేయరా, నీకు అడ్వాన్స్ ఇప్పుడే ఇస్తా. చెయ్యనంటే చేయనన్నా, చెయ్యను. అర్థమైందా? అరే ఏంద్రా జాక్ వీడు పొద్దున నుంచి ఫోన్ చేసి దందం చేస్తుండు. బ్లాక్ చేసే వీడిని. ఓడు బాయ్. కంపెనీ ఓడరా. ఆనమ్మా. చెయ్యనంటే చేయనన్నా, చెయ్యను. అర్థమైందా? రా టోనీ చెప్పింది ఏయ్. ఏందన్నా మీరు బాబు, నేను చెయ్యనంటే చేయను అంతే. ఏయ్ చేయనంట. ఏ ఆగు జాక్ నిమ్మలంగా. ఏమైందిరా అట్లా వచ్చిన కుక్కలు ఏంట పడ్డాయి? కాదు నేను అలాగా ఒకడు ఉంటే మన దగ్గరికి తప్పించుకొని వచ్చిన. బాగుంది. జోక్ కాదురా నిజం. సేమ్ వాడు నాలానే ఉన్నాడు. మన దగ్గర తప్పించుకొని వచ్చేసిన. నాకేం చేయాలో అర్థం కాదు. నమ్మినా. అరే టైం పాస్ చేస్తుండే ఫస్ట్ వెళ్ళిపోం అడిగితే. నేను నిజం చెప్తున్నా నమ్మండి రా. ఇంగ్లీష్ జాక్ నేను మధుగాడు ఫస్ట్ మనం నేను కిడ్నాప్ చేయాలా. మనం కిడ్నాప్ చేస్తే ఆటోమేటిక్గా సాయి మన కంట్రోల్లోకి వస్తుంది. ఎవర్రా మీరు నా పైన అటాక్ ఎందుకు చేస్తుర్రా? నీకెందుకు రా బండి ఎక్కితే రా. ఎవర్రా మీరు? పోండ్రా. చెప్పు చూపి చూపి
వీడియో పంపించింది అడ్బే. రే ఏం చేయ ఒక్క పని చెప్పిన సక్క చేయవు, ఎప్పుడు ఇట్లనే చేస్తావు ఎందుకు నాకు అర్థం కాదు. దీనికన్నా పెట్టి నేను చేసుకున్నా మంచిగా ఉంటుండే. అనవసరంగా పెట్టుకున్నా నేను. కాలిపీలు ఒక్క పని చేయవు, పీకు నాకు పైసలు ఒక్క పని సక్క చేయవు. పోనీటో నెక్స్ట్ టైం పోనీ ఏం చేయ పోనీ, అంత మంచి ప్లాన్ వేసి పెట్టాను నువ్వు చేయకపోతే ఎట్లా చెప్పు. నువ్వేమన్నా అంటే పోనీ అంటావు. అలా ఫ్రెండ్గా నేమొద్దు కానీ పోయి వానే లేకపోతాం. ఎట్లా అంటే రే ఇందిరాజా వీడు ఉచ్చపోయిన కూడా బయటికి రాడా. ఇంకోసారి నాకు ఫోన్ వస్తుంది చూసుకోరు. జాక్ అన్నట్టు నేను ఈ టైంలో కూడా జాక్ అన్నా జాక్. అరే వాడు పోయినట్టు జాక్ మీ దోసాన్ని చంపినందుకు వచ్చినావా నువ్వు? తెలిసిపోయిందా బిటా నీకు? అరే రే 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 నీకోసం దోలాడుతుంటే నువ్వే నాకు అన్నలా పడ్డారా. దా చూసుకుందాం. వావ్ ఏం కొట్టినవరా డైలాగు. తీవ్రా కత్తెలు పారా చూసుకుందాం.